వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏదైతే గనక ఆంధ్రులు ప్రాణంగా భావించే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పని విని ఎరుగని దారుణం, అది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గా ఇస్తున్న స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు దీన్ని? వైజాగ్ స్టీల్లో జరిగిన ఘటన అది దురదృష్టవశాత్తు జరిగిన ఘటన. దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అది జరగంగానే పార్టీ తరఫున హోమ్ మినిస్టర్ గారు వచ్చి వాళ్ళని పరామర్శించి, తర్వాత లోకేష్ గారు వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇవ్వటం అన్నది ఒక గొప్పతనం కాదు. డబ్బులు ఇచ్చి మేము పక్కకి వెళ్ళాము. మీలాగా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తాన్ని ఆదుకొని వాళ్ళకి కావాల్సినవి మొత్తం మేము ఇస్తాము. ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగింది, ఆ ఘటనలో ఏముంది, 1,00,000 కోటి నీలాగిచ్చి మేము దులుపుకొని వెళ్ళము. మేము ఆ ఫ్యామిలీని మొత్తం మేము ఆదుకుంటాం మా ప్రభుత్వం తరఫున లోకేష్ గారు వచ్చి స్వయానా వాళ్ళని పరామర్శించి ఈ గవర్నమెంట్ తరఫున ఏమేమి ఇవ్వాలో అన్నీ మేము ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు ప్రకటించారు. మన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మినిస్టర్లు అందరూ కలిసి చర్చించి వాళ్ళకి ఏం కావాలో మేము ఇస్తాము. డబ్బులు ఇచ్చి మేము దులుపుకొని దాంతోపాటు ఆ జరిగిన ఘటనలకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మేము కాపాడుకుంటామని లోకేష్ గారు వచ్చి చెప్పెళ్ళారు. నీలాగా నేను ₹1,00,00,000 ఇచ్చేవాడిని అని అంటాం కాదు. ₹1,00,00,000 నువ్వు ఎప్పుడు ఇచ్చావు, ఏ టైంలో ఇచ్చావు నువ్వు? ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు చనిపోతే కనుక ఎల్జీ పాలిమర్స్ ఏదైతే గ్యాస్ లీక్ ఘటన ఉందో అందులో నేను ₹1,00,00,000 ఇచ్చేసాను కదా అంటున్నాడు కదా. మరి ఆయన ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైంది ఇవ్వటానికి అనే మాట కదా అంటుంది. ఆ టైంలో నువ్వు డిక్లేర్ చేసావు, కానీ ఇచ్చింది డబ్బులు ఎవరు? తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రికవర్ చేసి ఆ డబ్బులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. నువ్వు ఎప్పుడైనా ఇచ్చావని ప్రభుత్వంలో ఇచ్చిన రుజువు ఏమైనా ఉందా? చూపించు. నువ్వు నోటి మాటలు చెప్పడం కాదు. అంటే ఆయన చెప్తున్నాడు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అసలు ఇంత జరుగుతున్నా సరే ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేకపోతున్నారు అంటున్నారు. అలాగే చూస్తే కనుక ఇందులో ఏదైతే నారా లోకేష్ గారు అంత సీరియస్ అవ్వటానికి కారణం ఏంటి, ఏదైతే బాధితుల మీద ఆయన విరుచుకుపడుతున్నారు ఏంటి అనే మాట అయితే అంటున్నారు కదా, నిజమే అంటారా? అసలు బాధితుల మీద లోకేష్ గారు విరుచుకుపట్టడం అన్నది మీరు చెప్పడం పచ్చబద్ధం. దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంది. అతను వచ్చి తన కుటుంబ సభ్యులకి జరిగిన బాధతో అతను ఏం జరిగిందా అని మొత్తం అక్కడ వాళ్ళతో అందరినీ కనుక్కొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. మీరు ఇలా మాట్లాడడం అది మీ మీదే వదిలేస్తున్నాం, అది కరెక్ట్ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు కదండి, ఆయన ఈ కూటమి ప్రభుత్వం చేయటం వల్ల ఈ నిర్వాకాలన్నీ జరుగుతున్నాయి, ఇది వీళ్ళు చేసిన తప్పిదాలే. దాదాపు 26,000 మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ ని 16,000 మందికి తీసుకొచ్చారు, ఇదంతా వీళ్ళ తప్పిదం వల్లే అనే మాట అయితే అంటున్నారు కదా. మరి ఆయన అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? ఒక ఇష్యూ అనేది ఏ ప్రభుత్వంలో వచ్చినా అది దురదృష్టవశాత్తు జరిగింది. అది ఎవరు జరగాలని కోరుకోరు, అటువంటిది ఉండదు. అసలు నువ్వు నైతిక విలువలు లేకుండా ఇలా మాట్లాడటం అనేది చాలా తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ఆయన ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు వచ్చింది. 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏమైతే 6 పథకాలు ప్రవేశపెట్టినాయో 6 పథకాల్లో 5 పథకాలు ఆల్రెడీ ఇచ్చేసింది. 6వ పథకము రేపు ఆగస్టు 12న విడుదల చేయబోతుంది. జనంలో అందరికీ ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దాన్ని ఎలా చెడగొట్టాలి ఏంది అని ఒక బ్యాడ్ అంబిషన్తో ఇతను ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బల ప్రదర్శన, పరామర్శకి వెళ్తా చేసిన బల ప్రదర్శన చేయాల్సినంత అవసరం ఉందంటారా? అక్కడ జరిగిన విషయం ఏంది, కార్మికులు ప్రాణాలు కోల్పోయి బాధలో ఉన్నాడు. అటువంటి టైంలో అతను బల ప్రదర్శన నిరూపించుకోవడం అనేది అసలు కరెక్ట్ విషయమే కాదు. ఎవరు దాన్ని జనరల్గా ఆలోచించే మానవుడు కూడా దాన్ని ఒప్పుకోడు. ఆడ మనుషులు చచ్చిపోయి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి రావాలి. కానీ నువ్వు జనాన్ని తెచ్చి రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నావు. ఈ రాజకీయం నీకే తప్ప ఎవరికి ఇది నచ్చదు. ఎందుకంటారు ఆయన ఇంకా ఆ పద్ధతి మార్చుకుంది? ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం అక్కడ హాస్పిటల్ దగ్గర కూడా అదే ప్రెస్ మీట్ లో కూడా సీఎం అని చెప్పి ఆయన కేకలు వేయించుకోవడం, ఇదంతా ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? అతను ఓడిపోయినా ఇంకా నేనే ముఖ్యమంత్రి అనుకొని బిహేవ్ చేస్తున్నాడు. అతను అనుచరగ్రహాన్ని డబ్బులు ఇచ్చి పిలిపించుకొని ఈ విధంగా నేనే సీఎం, కాబోయే సీఎం, నేనే ప్రజెంట్ సీఎం అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, మీరు ఇవ్వకపోతే కనుక నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ₹1,00,00,000 నష్టపరిహారం నేనేస్తాను అంటున్నారు కదా. మరి ఆయన దాన్ని ఎలా చూడాలంటారు? అసలు నువ్వు వచ్చేది ఎప్పుడు, నువ్వు ఇచ్చేది ఎప్పుడు? అనవసరమైన మాటలు చెప్పి ఆ కార్మికుల్లో భయాందోళన సృష్టించి వాళ్ళకి ఇబ్బందులు పెడతాం కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలని అడ్డుకోవాలని అవి కూడా ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో కార్మికులకు అందనీయకుండా నువ్వు ఇటువంటి మాటలు చెప్పి రాజకీయం చేసి ప్రజల్ని చెడుదోవ పట్టిస్తున్నాడు. మరి ఆయన అంటున్నాడు కదా, ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు, నేను వచ్చే వీళ్ళ సంగతి తేలుస్తాను, వీళ్ళకి బాదుకునేది నేనే, కూటమి ప్రభుత్వం వల్ల కాదు అనే మాట ఆయన చెబుతున్నారు కదా. బాధితులకు అండగా నిలబడేది వైఎస్ఆర్సీపీ మాత్రమే అంటున్నాడు కదా. మరి
బాధితులకి నువ్వు అండగా నిలిచే నీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి దుర్ఘటనలు చాలా జరిగినాయి. నువ్వు ఏం చేసావో అదంతా అన్ని లిస్టు ఉంది. కావాలంటే నీకు ఆ లిస్టు ప్రకారం అందరూ నువ్వు ఎవరెవరికి ఎంత ఇచ్చావో మా కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేసిద్ది. మరి ఇంకా విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వైసీపీ నాయకుల మీద దాడులు పెరిగిపోయినాయి, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా సుఖశాంతాలతో అసలు తగాదలు లేకుండా ఎక్కడ నీ గవర్నమెంట్లో ఎన్ని కేసులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని కేసులు జరిగినాయి నువ్వు రికార్డ్ తీసి చూడు, నీకు తెలిసిద్ది. ఇప్పుడు క్రైమ్ అనేది 90% తగ్గిపోయింది, క్రైమ్ లేదు. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు, ఎవరెవరైతే నీ పార్టీకి వ్యతిరేకత ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి అరెస్టులు చేయటం, అర్ధరాత్రి దాడులు చేయటం, నిద్రపోతున్న వాళ్ళని లేపుకెళ్ళి జైల్లో వేయటం, అటువంటి నీచమైన సంఘటనలు ఈ ప్రభుత్వంలో ఎక్కడా జరగలేదు. జరిగితే నువ్వు చెప్పు. మొత్తం అయ్యేనట్టుగా జరుగుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కానీ వీళ్ళందరినీ అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారంట కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడంటే అతను మర్డర్ కేసులు ప్లస్ ఎలక్షన్ ఆఫీసులో బూత్లో పెట్టెలు పగలు కొడతాం, అతని పర్సనల్ విషయాల మీద అతనికి అరెస్ట్ చేశారే తప్ప అది కూటమి ప్రభుత్వం చేసింది కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపిందే మేము అంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వైసీపీ నాయకులు చెప్తున్నారు, ఇటు పక్కన టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఏది నిజం అనుకోవాలంటారు? నీ టైంలోనే దాన్ని ప్రభుత్వ పరం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరు కలిసి పోరాడారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ పరం అన్న మాటే రాలేదు. ఇప్పుడు దాకా ఎవరి నోట కూడా వినలేదు. ఆపింది నేనే అంటున్నాడు కదా, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను లేఖ రాయటం వల్ల ఆగిపోయింది అంటున్నాడు కదా. దానికి రుజువు ఏది? అసలు నువ్వు ఏం చేసావు? నీ టైంలోనే కదా ఇది ప్రైవేట్ పరం చేయాలని వచ్చిన టాపిక్. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ప్రైవేట్ పరం అన్న మాట ఏమన్నా వచ్చిందా? రాలేదు కదా. రానప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ ఎలా అయింది? థ్యాంక్ యూ.